హలో అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు ఒడిస్సాలో ప్రధాన ఆలయాలు పూరి, కోనార్క్ అండ్ భువనేశ్వర్లోని లింగరాజస్వామి దేవాలయం వీటి దర్శనాలకు రావడం వలన వీడియోలు చేయలేకపోయాను. అండ్ మార్నింగ్ న్యూస్ అనాలిసిస్ కూడా చేయలేకపోయాను. నిజానికి నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎంత ఎమర్జెన్సీ పరిస్థితులు అయినా సరే న్యూస్ అనాలిసిస్ వీడియో ఆపను. కానీ ఈరోజు మాత్రం కుదరలేదు. ఎందుకంటే పొద్దున్నే పూరి దర్శనానికి వెళ్ళాల్సి రావడం, సో దర్శనం లేట్ అయింది. ఆ తర్వాత విపరీతమైన జర్నీ అనమాట, నైట్ అంతా జర్నీ, అందుకే చేయలేకపోయాను. సరే, అది పక్కన పెడితే మనం రెగ్యులర్ అప్డేట్స్ కొన్ని చూసుకుంటే, సో మీరు వెనక్కి కూడా చూస్తున్నారు కదా, ఒక మంచి దేవాలయం చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం నేను భువనేశ్వర్లో ఉన్నాను, లింగరాజస్వామి దేవాలయం దగ్గరలో ఉన్నాను. ఇప్పుడే దర్శనమై వచ్చాను అనమాట. సరే, ఇది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక యాత్ర చేపట్టబోతున్నారు. రాజకీయ యాత్ర, ప్యూర్లీ రాజకీయ అండ్ పరిపాలన యాత్ర. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే సంవత్సరం 2027 జూలై నుంచి కూడా పాదయాత్ర చేస్తారు. ఆయన పాదయాత్ర, నోట్ మై వర్డ్స్, 2027 జూలై నుంచి 2029 జనవరి లేదా ఫిబ్రవరి వరకు ఉంటుందండి. అంటే దాదాపుగా 18 నెలల పాటు ఆయన పాదయాత్ర ఉంటుంది. సో ఆ రూట్ మ్యాప్ ఏంటి, ఆ షెడ్యూల్ ఏంటి, ఆ ప్లానింగ్ ఏంటి అనేది పూర్తి స్థాయి అత్యంత విశ్వసనీయ సమాచారంతో నేను ఎక్స్క్లూజివ్ వీడియోలు చేస్తాను పాదయాత్రలో. ఎందుకంటే చాలా బోల్డ్గా ఉండబోతుంది జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర. నెక్స్ట్ చేపట్టబోయే పాదయాత్ర చాలా బోల్డ్గా, చాలా వైల్డ్గా ఉండబోతోంది, సెన్సేషన్గా ఉండబోతోంది. ఎందుకు అనేది నేను మళ్ళీ చెప్తాను. అది పక్కన పెడితే ఈలోగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 ఏళ్ళు పూర్తయింది. సో ఇంకో 6 నెలల తర్వాత 2.5 ఏళ్ళు అయిపోద్ది. సో కూటమిలో భాగస్వామ్య పక్షాలు మేము మళ్ళీ పొత్తులోనే ఉంటాము, మేము 15 ఏళ్ళు 20 ఏళ్ళు పొత్తులోనే ఉంటాము, శాశ్వతంగా అధికారంలో ఉంటామని పదే చెప్తున్నారు. సో వాళ్ళకి ఆ క్లారిటీ ఉంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు ఎటువంటి ఈగో క్లాషెస్ లేకుండా చాలా స్పష్టంగా పరిపాలిస్తున్నారు అండ్ రాజకీయం చేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లోనే డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. అయితే వచ్చే ఏడాది పవన్ కళ్యాణ్, మేబీ ఈ ఏడాది దసరా తర్వాత అయినా సరే, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 7 జిల్లాలను సుమారుగా ఒక 40-50 నియోజకవర్గాలు కవర్ అయ్యేలాగా ఒక బస్సు యాత్ర చేయాలి అనే ఆలోచనతో ఉన్నారు. ఆ తర్వాత లోకేష్ గారు ఒక భారీ యాత్ర చేస్తారు. అది లోకేష్ గారు పాదయాత్ర అయితే చేసే అవకాశం లేదు. కానీ ఆయన కూడా 2027 ఎండింగ్ నుంచి అది అంటే పవన్ కళ్యాణ్ గారిది కానీ లోకేష్ గారు కానీ యాత్రకు కారణాలు ఏంటంటే, ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు యాత్ర మొదలయ్యే టైంకి 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు అవుద్ది కదా. సో అప్పటి వరకు జరిగిన ప్రగతిని వివరించి 2019 నుంచి 2024 మధ్యలో జరిగిన విధ్వంసానికి అండ్ కూటమి అధికారంలోకి సాధించిన విజయాలకు కంపేర్ చేసుకోండి. సో అప్పుడు రాష్ట్రం ఎలా ఉంది, ఇప్పుడు రాష్ట్రం ఎలా ఉంది, అప్పుడు ప్రజల్లో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, ఇప్పుడు ప్రజల్లో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, అప్పుడు భవిష్యత్తు మీద ఎటువంటి భరోసా ఉంది, ఇప్పుడు ఎటువంటి భరోసా ఉంది. సో ఇది ఒకసారి ఆలోచించుకోండి అనేటట్టు ఆ క్లియర్ కంపారిజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక జనంలో ఒక అవగాహన తీసుకురావడానికి అండ్ కూటమి పరిపాలన విజయాలను వివరించి భవిష్యత్తు లక్ష్యాలను చెప్పడానికి అండ్ వైసీపీ చేసే రాజకీయ విమర్శలను క్షేత్రస్థాయిలో వైసీపీ వాళ్ళు ఎలాగా 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు దాటిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత ఖచ్చితంగా ఉంటుంది. ఏ ప్రభుత్వం మీద అయినా సరే వ్యతిరేకత మొదలవుద్ది 2.5 ఏళ్ళ తర్వాత. సో ఆ వ్యతిరేకతను అందుకోవాలని వైసీపీ ప్రయత్నాలు వైసీపీ చేస్తుంది. సో అసలు వ్యతిరేకత ఎందుకు రావాలి, వ్యతిరేకత రాకుండా మనమే ప్రజల్లోకి వెళ్దాం, మన ట్రాన్స్పరెన్సీ మనం నిరూపించుకుందాం అనే లెక్కల్లో పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఉన్నారన్నమాట. సో అందుకే వచ్చే ఎన్నికలు సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలు ఎవరు పాదయాత్ర చేయరు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళే చేస్తారు. సో ఇప్పుడు ఈ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరికి వాళ్ళు విడివిడిగా ఫస్ట్ మొదటి దశలో పవన్ కళ్యాణ్ గారు, తర్వాత లోకేష్ గారు అండ్ కొంతమంది మంత్రులతో సహా, కొంతమంది ముఖ్య నేతలతో సహా ఒక బస్సు యాత్ర కావచ్చు లేదా ఒక రథయాత్ర అట్లాంటివి చేయాలని అయితే ప్లాన్ చేస్తున్నారనమాట. సో దానికి ఒక ప్రత్యేకమైన పేరు పెడతారు. అది కొంచెం ప్లానింగ్ అది బ్యాక్ ఎండ్లో జరుగుతుంది. అంటే ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకున్నారు. 2029 ఎన్నికలకు ఒక రోడ్ మ్యాప్, ఒక రూట్ మ్యాప్ ప్రిపేర్ చేసుకున్నారు. ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది 2.5 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత. ఆ వ్యతిరేకతను మనం ముందుగానే తెలుసుకొని గ్రహించి దాన్ని పోగొట్టాలంటే ఏం చేయాలి, 2029లో కూడా మళ్ళీ గెలవడానికి ఎటువంటి పునాదులు వేసుకోవాలి అనేది పార్టీ పరంగా అండ్ కూటమి పరంగా, ప్రభుత్వ పరంగా వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటున్నారు. సో ఇక ఎమ్మెల్యేలు వ్యవహార శైలి కారణంగా పోవడం లేదా వ్యతిరేకత రావడం అనేది తర్వాత విషయం. సో దానికి కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకునే దానికి కూడా కొన్ని
రెమెడీస్ అయి చూస్తున్నారు అనమాట, పరిష్కార మార్గాలు చూస్తున్నారు. థ్యాంక్ యూ.